దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రూ. 2,000 మించిన విలువైన యూపీఐ లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు విధించేందుకు వీలు కల్పిస్తూ పార్లమెంట్లో ఓ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు ఈ సవరణను ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలుస్తోంది. వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీలు, పీ2పీ, చిన్న వ్యాపారాలకు చేసే రోజువారీ చెల్లింపులపై ఎలాంటి రుసుములు ఉండబోవని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త ఛార్జీలను వ్యాపారులే భరించవలసి ఉంటుంది తప్ప వినియోగదారులపై నేరుగా భారం మోపే అవకాశం లేదు. ఏడాదికి ₹1,50,00,000కు పైగా టర్నోవర్ కలిగిన బడా వ్యాపార సంస్థలకు అందే రూ. 2,000 మించిన చెల్లింపులపై మాత్రమే 0.3% నుంచి 0.5% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. 2020 జనవరిలో యూపీఐ లావాదేవీలపై కేంద్రం జీరో అండార్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల బ్యాంకులు, ఫోన్పే, గూగుల్ పే వంటి పేమెంట్ సంస్థలకు ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. నెట్వర్క్ నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి, సైబర్ భద్రతకు అవసరమైన పెట్టుబడులు పెట్టడం వాటికి భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో రూ. 2,000కు పైబడిన యూపీఐ లావాదేవీల వాటా సంఖ్యాపరంగా 4-5% మాత్రమే ఉన్నప్పటికీ విలువ పరంగా మాత్రం 65% వరకు ఉంది. అందువల్ల పెద్ద వ్యాపారులపై ఈ నామమాత్రపు రుసుము విధిస్తే ఏటా ₹5,000 కోట్ల ఆదాయం సమకూరి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రమేనని, దీని అమలు తేదీ, తుది ఛార్జీల శాతంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అధికారులు తెలిపారు.